యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఒక రోజు పాటు సమయం ఆగిపోయింది. ఇది చరిత్రలో మహా అద్భుతం. ఈ సంఘటన బైబిల్లో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో వివరించబడింది. ఇశ్రాయేలీలు కనానులో ప్రవేశించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో అనేక యుద్ధాలు గెలిచారు. దేవుడు వారితో ఉన్నందువలన ప్రతి యుద్ధంలో విజయం పొందారు. గిబ్యానీయులు ఇశ్రాయేల్లో దేవుని శక్తిని చూసి భయపడి యెహోషువతో శాంతి ఒడంబడిక చేసుకున్నారు. ఇది విని కనాను దేశంలో 5 రాజులు కోపగించి గిబ్యోనుపై దాడి చేయడానికి వచ్చారు. వారు తమ సైన్యాలతో కలిసి గిబ్యోను మీద దాడి చేశారు. గిబ్యోనీయులు సహాయం కొరకు యెహోషువను వేడుకున్నారు. అప్పుడు దేవుడు యెహోషువతో, భయపడకుము, నేను వారిని నీ చేతిలో అప్పగించాను అని చెప్పాడు. యెహోషువ ధైర్యంగా తన సైన్యాన్ని తీసుకుని గిబ్యోనుకు చేరుకున్నాడు. ఇశ్రాయేలీలు యుద్ధం ప్రారంభించగానే దేవుడు కనానీయులలో గందరగోళం కలిగించాడు. వారు పారిపోతుండగా దేవుడు ఆకాశం నుండి పెద్ద వడగళ్ల వాన కురిపించాడు. సాయంత్రం అయింది, యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. సమయం అయిపోతుందేమోనని భయపడి యెహోషువ యెహోవా సన్నిధిలో ప్రార్థించాడు. సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమ్మని సెలవిచ్చాడు. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయాడు. చంద్రుడు కదలలేదు. ఇది దాదాపు దీని వలన ఇశ్రాయేలు తమ శత్రువులను పూర్తిగా జయించగలిగారు.